తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్న ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుంది. ఇందులో ప్రచారంలో భాగంగా నల్లకుంట, బర్కత్పుర, కాచిగూడ డివిజన్లలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు అభ్యర్థులతో రోడ్ షో నిర్వహించారు. ఇందులో భాగంగా నల్లకుంట నుంచి పోటీ చేస్తున్నటువంటి అమృతతో పాటు ఆయన నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ నుండి విద్యానగర్, శివం రోడ్డు, సర్వే నంబర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో అభ్యర్థి అమృతపు అటు నల్లకుంట డివిజన్ అధ్యక్షులు సామ్రాజ్, మధు యాదవ్, ఐజాక్ బుచ్చిరెడ్డి, రామానాయుడు, రాజగోపాల్ మరియు మహేష్ మహేందర్, అశోక్ యాదవ్ మరియు బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వేలాది మందిగా మహిళలు. మరియు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు డబ్బులు వెదజల్లుతున్నారని, కానీ మా బీజేపీ అభ్యర్థి వద్ద డబ్బులు లేకున్నా ప్రేమాభిమానాలతో అందరినీ గెలుచుకొని అతి దగ్గరలో ఉందని, విజయం మనదేనని, జీహెచ్ఎంసీ అది ఆఫీసుపై జెండా ఎగురుతుందని తెలియజేశారు. మన్నది కమలం వరదల ముంచేదొరనిక ఓటమిలోనే ముంచేయమన్నది కమలం పంచే మనసుకి మేయరు బంధం కట్టే అన్నది కమలం ప్రేమని పంచే మనసుకి మేయరు బంధం కట్టే అన్నది కమలం చారు పూటలకు కాలం చలింద్రమై మరి గర్జిస్తున్నది కమలం కథనానేకకి పాపం పండింద్రమై అని గాండ్రిస్తున్నది కమలం కష్టజీవులకి ఊతంగా నిలిచే విశ్వనగరం అందిస్తానన్నది కమలం మనదే కమలం మనదే నగరం హైదరాబాద్ అభివృద్ధి కాతులు నింపేద్దాం మనదే కమలం మనదే నగరం హైదరాబాద్ అభివృద్ధి కాతులు నింపేద్దాం కళ్ళల్లో కమలం మన గుండెల్లో కమలం ఒకసారి ఓటు వేసినాక వందేళ్ళు బదలం ఢిల్లీలో కమలం ఢిల్లీలో కమలం అవినీతి మీద పోరు చేసి మాధ్యంలో సకలం భాజపా హమారా బల్దియా హమారా అర్థం జీతేగా 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 బల్దియా జీతేగా కొంచెం ముందు కొడండి, కొంచెం ముందు కొడండి, కొంచెం ముందు కొడండి, వెహికల్ ముందు కొడండి. అందరికీ నమస్కారం. 1వ తేదీన జరగనున్నటువంటి ఎన్నికల్లో మన యొక్క జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కార్పొరేటర్లకు మద్దతుగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా మేమందరినీ కోరుతూ ఉన్నాము. 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ప్రధాన ఎజెండాగా మీరందరూ కారు గుర్తు కోటేస్తే టీఆర్ఎస్ని గెలిపిస్తే మేము మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 6.5 సంవత్సరాలు అయింది. ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తూ ఉంది. ఇటీవల వర్షాలు వస్తే 7 లక్షల ఇళ్లను వరదలు వచ్చి ప్రజలు నష్టపోయారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఈ 10,000 రూపాయల సహాయంలో కూడా
మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలందరికీ 10,000 ఇవ్వకుండా అన్యాయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ సాధించుకున్నటువంటి మనం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి మన రాష్ట్రాన్ని ఈరోజు ఒక కుటుంబం శాసించేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ కుటుంబ పాలన నుంచి పోవాలి, ప్రజలకు ప్రజాస్వామ్య చర్చ రావాలి, ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం పోవాలని ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. దానికి మొదటి అడుగు దుబ్బాకలు వేశారు. రెండవ అడుగు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు ఏమవుతున్నారు. ఖచ్చితంగా నేను మీ అందరికీ విశ్వాసం చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ పార్టీని, ఈ కుటుంబ పాలన నుంచి ఈ యొక్క వేలను పీకి పడేసే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిద్రపోదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా తెలంగాణ కోసం 1,200 మంది ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళ ఆత్మ సాక్షిగా మనం చేస్తా ఉన్నాను. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. అమరవీరుల కుటుంబాలకు ఖచ్చితంగా గౌరవం చేస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి మనకందరికీ తెలుసు ఈ యొక్క ఎన్నికల్లో మన పార్టీ తరఫున అమృత గారు పోటీ చేస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా పొదుపు సేవల కార్యక్రమంలో కానీ, కోవిడ్ వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, రేషన్ కార్డు కావాలన్నా, వాటర్ సమస్య ఉన్నా, రోడ్డు సమస్య ఉన్నా, కార్పొరేటర్ లేకున్నా కూడా కార్పొరేటర్ కంటే ఎక్కువ పనిచేసింది. కాబట్టి మీ తోబుట్టుగా అమృత గారిని అనేక రకాలుగా సేవ చేస్తున్నటువంటి ఈ అభ్యర్థిని మీరందరూ ఆశీర్వదించి గెలిపించాలి. వీళ్ళకు డబ్బు లేకపోవచ్చు అమృత గారి దగ్గర, కానీ పని చేసే సత్తా ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యేక డబ్బా లేకపోవచ్చు, కానీ చేసిన ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, అమృత గారు మరి ఆమె పార్టీ కార్యకర్తగా ఎదిగి రోజు సొంత బలం మీద, కష్టం మీద ఈరోజు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆమెను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అప్పుడు ఉంటే గెలుస్తారు సార్.